ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దుబాయ్ లో జరుగుతున్న సైమా అవార్డ్స్ ఈవెంట్ చాలా క్వశ్చన్స్ కి క్లారిటీ ఇచ్చేసింది. ఎన్నో అనుమానాలను తీర్చింది. పుష్ప 3 ఉంటుందా ఉండదా అంటూ వచ్చిన డౌట్ ని తీర్చేశాడు సుకుమార్. లెక్కల మాస్టర్ సుకుమార్ రామ్ చరణ్ మూవీని మొదలు పెట్టడానికి దాదాపు 7 ఏడాది టైం పడుతుంది. మరి పుష్ప 3 సంగతి ఏంటి? హ్యావ్ ఎ లుక్. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ లో పుష్ప 2 5 విభాగాల్లో అవార్డ్స్ సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, నటిగా రష్మిక, దర్శకుడిగా సుకుమార్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్, బెస్ట్ సింగర్ గా ఫీలింగ్స్ సాంగ్ పాడిన శంకర్ బాబు సైమా అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. బెస్ట్ డైరెక్టర్ గా ఎంపికైన సుకుమార్ పుష్ప 3 గురించి బిగ్ అప్డేట్ ఇచ్చాడు. పుష్ప 3 ఉంటుందా ఉండదా అనే డౌట్ కి క్లారిటీ వచ్చేసింది. పుష్ప 3 గురించి యాంకర్ అడిగితే పుష్ప 3 ఖచ్చితంగా ఉంటుందిగా అంటూ ఫ్యాన్స్ లో జోష్ తీసుకొచ్చాడు సుకుమార్. పుష్ప 2కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికైన దేవిశ్రీ మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేశాడు. పవన్, హరీష్ శంకర్ కాంబోలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ కి దేవిశ్రీ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ లోని పాటను రీసెంట్ గా షూట్ చేశారని, పాట బాగుందని పవన్ మెచ్చుకున్నారన్నాడు దేవిశ్రీ. షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా రోజుల తర్వాత తనలో డాన్స్ చేయాలన్న ఫీలింగ్ తీసుకొచ్చావని పవన్ అనడంతో గాల్లో తేలినట్టుందన్నాడు దేవిశ్రీ.